వినాయక చవితి పండుగ సందర్భంగా మా పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి పూజా విధానాన్ని చూపిస్తూ మరియు పూజ విధానంలో భాగంగా మనం మట్టి గణపతి శ్రేష్టం గురించి తెలుసుకుందాము. ఇలాంటి మరిన్ని విషయాలను ప్రతిరోజు ఈ 9 రోజులు మనం వినాయకుని పూజను తిలకిస్తూ ఈ 9 రోజులు గణపతిని పెడతారు కాబట్టి ఆ 9 రోజులు వినాయకుని పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటి విశేషాలను ఒక్కొక్క వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఏ వీడియోని మిస్ కాకుండా ఆశాంతం చూసి ఆ విశిష్టతను గురించి తెలుసుకుంటారని, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటారని, నేను దీనిని సేకరించాను కాబట్టి దానిని నాకు తెలిసిన విషయాలన్నింటినీ మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలను చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఆశాంతం మీరు తిలకించండి. ఇప్పుడు మట్టి గణపతి యొక్క శ్రేష్టాన్ని గురించి, అంటే ఎందుకు మట్టి గణపతిని పూజించాలి, దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాము. అసలు మట్టి గణపతి యొక్క ప్రత్యేకత ఏమిటి, దాని గురించి తెలియజేసుకుందాం. ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడ పదార్థం, నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వలన జడ పదార్థమైనటువంటి భూమి చైతన్యం కలిగి నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఔషధులు మనకి అందిస్తుంది. ఈ విధంగా ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుంది అని చెప్పడానికి సంకేతంగా, అంటే గుర్తుగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారు చేసి ఆ మృణ్మయమూర్తిని పూజించేటటువంటి విధానం మనకి ఏర్పడింది అని చెప్పవచ్చును. అయితే మట్టి గణపతిని పూజించడంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పవచ్చు. మానవ శరీరంలో ఉండేటటువంటి షట్చక్రాలలో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో, అంటే బ్యాక్ బోన్కి స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి. మూలాధారం పృథ్వీతత్వం కలిగి ఉంటుంది. పృథ్వీ అంటే ఏంటి? భూమి. కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలాధారానికి అధిదేవత అయినటువంటి గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం మనకి సత్వరమే, తొందరగానే కలుగుతుంది అని చెప్పవచ్చును. ఇక తర్వాత విషయంలోకి వచ్చినట్లయితే, గణపతి విగ్రహాన్ని చిన్నదిగా ఎందుకు పెట్టాలి అని మనం ఒక చర్చన తీసుకున్నట్లయితే, చిన్న విగ్రహం ఎందుకు పెట్టాలి, చాలామందికి చాలా సందేహం అనేది కలుగుతుందన్నమాట. పెద్ద భారీ విగ్రహాలు పెడుతున్నారు కదా, మరి చిన్న విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి అంటే, వినాయక మండపంలో గణపతి పెద్ద విగ్రహంతో పాటు చిన్న విగ్రహం కూడా పెడతారు. ఎందుకు? వక్రతుండాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని రోజు మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను ప్రసరింపచేస్తూ వంకర తిరిగినటువంటి తొండంతో అనుగ్రహించే ఓ దైవమా, మేము చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని వేడుకుంటూ వినాయకుణ్ణి స్తుతించే శ్లోకమే ఇదన్నమాట. గణపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతిరోజు షోడశ ఉపచారాలతో విధిగా పూజిస్తూ ఉంటారు చాలామంది. నిత్య పూజల్లో, శుభకార్యాల్లో మొదటి పూజ పార్వతీ తనయుడికే. తనయుడు అంటే ఎవరు? కుమారుడు అన్నమాట. అతనికే చెల్లుతుంది. ఇక వినాయక చవితి సందర్భంగా వీధిన మంటపాలు నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వినాయకుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. భక్తులంతా ఆ వేడుకల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. పూజలో భాగంగా వినాయక ఉత్సవమూర్తిని విధిగా షోడశ ఉపచారాలతో అర్చించి అలంకరించాల్సి ఉంటుంది. ప్రతిరోజు మండపంలో ఉన్న భారీ విగ్రహాన్ని పూజించడానికి సౌకర్యంగా ఉండదు కదా. కాబట్టి ప్రత్యామ్నాయంగా చిన్న పూజ నిర్వహించడానికి, అంటే నిత్య పూజ నిర్వహించడానికి వీలుగా ఒక ఉపమూర్తిని,
అంటే గణపతిని చిన్న విగ్రహాన్ని కూడా మంటపంలో పెట్టి ఆవాహనం చేసి పూజిస్తే సంప్రదాయం, అంటే అలాంటి సంప్రదాయం అనేది ఏర్పడిందనమాట. ఇది లోకాచారమే, కానీ చిన్న విగ్రహం తప్పనిసరిగా కొలువు తీర్చాలని, దానికే పూజలు నిర్వహించాలనే దానికి శాస్త్ర ప్రమాణం అనేది ఎక్కడా మనకి కనిపించలేదు. వినాయకుడి పూజలో భాగంగా పసుపు గణపతిని చేసి పూజించాలని మాత్రం శాస్త్రం మనకి చెప్తుంది. ఇందులో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే క్షమించాలని కోరుకుంటున్నాను. అందరికీ నాకు తెలిసిన సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా కొంత సమాచారాన్ని సేకరించి వీడియోస్ ద్వారా పూజా విధానంతో పాటు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ 9 రోజులు ఈ గణపతి యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ ప్రతి ఒక్క మంత్రం యొక్క విశిష్టతను, ఆ పూజా విధానాన్ని కూడా ప్రతి వీడియోలో, ఒక్కొక్క వీడియోలో కొన్ని అంశాలతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.